తెలంగాణలో కులగణన సక్సెస్ అవడంతో దేశవ్యాప్తంగా కేంద్రం కులగణన చేస్తామనడం శుభపరిణామమని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనను కేంద్రం అమలు చేయబోతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి చాలా కష్టపడుతున్నారని, ప్రజాపాలన చూసి ఓర్వలేక బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. ఇక పహల్గాం ఉగ్రదాడి చేసిన నలుగురిని ఇప్పటివరకు పట్టుకోకపోవడంలో కేంద్ర వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. ఇక సీజ్ ఫైర్తో పాక్తో చర్చలు చేసిన కేంద్రం మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. ఇవన్నీ అంశాలను పార్లమెంట్లో చర్చిద్దామంటే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం లేదన్నారు. కేంద్ర కుట్రతో బనకచెర్ల ప్రాజెక్టు ఒకటిని ఆరోపించారు. ఇక దీనివల్ల తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధానంగా కాస్ట్ సెన్సెస్ ని గుర్తుపెట్టుకొని ఇవాళ యావత్ భారతదేశంలో కూడా ఈ కుల గలం అనేది మనం గుర్తించుకొని రాహుల్ గాంధీ గారి ఆదేశం పైన యావత్ భారతదేశంలో తెలంగాణ మోడల్నే మనము గమనించి దాన్నే ఆ విధంగానే అమలు చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా కలుగుతూ ఉంది. చాలా గర్వంగా ఉంది. ఈ రాష్ట్రంలో అన్నిటికంటే మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ సమస్యని ఏ విధంగా మనం పరిష్కరిస్తామని చెప్పి గుర్తించి, అదేవిధంగా మొన్న ఎంపికైన 3 మంత్రులు, అదేవిధంగా జనరల్ సెక్రటరీస్లో కూడా మీరు చూస్తే చాలా చక్కగా బ్యాలెన్స్డ్గా కాస్ట్ బ్యాలెన్స్ పెట్టుకొని పదవులు కేటాయించడం జరుగుతుంది. అందరికీ తెలుసు, సామాన్యుడికి కూడా ఈ సమాజంలో న్యాయం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది అనేది వాళ్ళు గ్రహించారు, గమనించారు అనేది మీ అందరి ద్వారా కూడా మీకు తెలవపరుస్తున్నాను. మరొక విషయం, ఇవాళ జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా